ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారా? అయితే లక్షల మందితో పోటీ పడటమనేది చాలా పెద్ద సవాల్. కానీ తెలివైనవాళ్లు ఏం చేస్తారంటే అందరూ వెళ్లే దారిలో కాకుండా కాస్త భిన్నంగా ఆలోచిస్తారు. అటువంటి ఒక ప్రత్యేకమైన అవకాశం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. తక్కువ పోటీ, ఎక్కువ జీతం. సైనిక్ స్కూల్ రేవారి నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మామూలుగా రైల్వేస్, పోస్టల్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాటికి నోటిఫికేషన్ పడిందంటే చాలు, పోటీ ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలుసు. కొన్నిసార్లు ఏళ్ల తరబడి కష్టపడినా ఉద్యోగం వస్తుందన్న నమ్మకం ఉండదు. నిజంగా ఇది చాలా నిరుత్సాహపరిచే విషయం కదూ. అయితే అలాంటి నిరాశ అస్సలు వద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోయే నోటిఫికేషన్ దానికి పూర్తిగా భిన్నం. ఇక్కడ పోటీ చాలా అంటే చాలా తక్కువ, కాని జీతం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఇదొక స్పెషల్ ఆపర్చునిటీ అన్నమాట. స్మార్ట్గా ప్రిపేర్ అయ్యేవాళ్లు ఎప్పుడూ ఇలాంటి నోటిఫికేషన్స్ కోసమే వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే ఇవి చాలామంది దృష్టిలో పడవు. హర్యానాలోని సైనిక్ స్కూల్ రేవారి నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ కూడా సరిగ్గా అలాంటిదే. పెద్దగా పోటీ లేకుండా ప్రభుత్వ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వాళ్లకి ఇది ఒక మంచి మార్గం. ఇక ఈ నోటిఫికేషన్లో ముఖ్యంగా 2 రకాల పోస్టులున్నాయి. ఒకటి మెస్ మేనేజర్, ఇంకొకటి లోయర్ డివిజన్ క్లర్క్ అంటే ఎల్డీసీ. ఇప్పుడు ఈ 2 పోస్టుల డీటెయిల్స్ ఏంతో స్పష్టంగా ఒకసారి పోల్చి చూద్దాం. ఇక్కడ టేబుల్లో చూడండి, మెస్ మేనేజర్ పోస్ట్ ఒకటి ఉంది. ఇది అన్రిజర్వ్డ్ యూఆర్ కేటగిరీ కింద వస్తుంది. అంటే ఏ కేటగిరీ వాళ్లైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక రెండోది లోయర్ డివిజన్ క్లార్క్ ఎల్డీసీ. ఇది కూడా ఒక పోస్టే ఉంది, కాని ఇది కేవలం షెడ్యూల్డ్ కులాల ఎస్సీ వారికి మాత్రమే రిజర్వ్ చేయబడింది. ఒక్క పోస్టే కదా అని అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు. కొన్నిసార్లు ఆ ఒక్క పోస్టే మన లైఫ్ని టర్న్ చేస్తుంది. సరే, ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూసే సెక్షన్గా వచ్చేశాం. అసలు ఈ ఉద్యోగాలకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, జీతం ఎంతొస్తుంది, ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వావ్, నిజంగా నమ్మశక్యంగా లేదు గదూ. కేవలం 10వ తరగతి పాస్ అయిన ఉద్యోగానికి నెలకి దాదాపు 46,000 రూపాయల జీతం. మామూలుగా ఇంత జీతం రావాలంటే ఎంత పెద్ద పరీక్ష పాస్ అవ్వాలో, ఎంత పోటీ తట్టుకోవాలో ఒక్కసారి ఆలోచించండి. కాని ఇక్కడ జాబ్లో చేరగానే ఇంత మంచి శాలరీ వస్తోంది. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన ట్విస్ట్ ఉంది. ఈ పోస్ట్కి 10th క్లాస్ పాస్ అవడంతో పాటు క్యాటరింగ్ రంగంలో 5 ఏళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి. సరిగ్గా ఎక్స్పీరియన్స్ అడగడం వల్లే దీనికి పోటీ దాదాపు ఉండదన్నమాట. ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లు చాలా తక్కువ మందుంటారు. కాబట్టి అర్హత ఉన్నవాళ్లకి ఇది జాక్పాట్ లాంటిది. ఇక రెండో పోస్ట్ ఎల్డీసీ విషయానికొద్దాం. దీని జీతం కూడా చాలా బాగుంది. నెలకు దాదాపు 31,000 రూపాయలు. 10వ తరగతి అర్హతతో దొరికే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇది కూడా చాలా మంచి జీతమే. ఈ ఎల్డీసీ పోస్ట్కి ఎలాంటి అనుభవం అడగలేదు. కేవలం 10వ తరగతి పాసై నిమిషానికి 40 పదాలు టైప్ చేయగలిగితే చాలు. కంప్యూటర్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ఈ పోస్ట్ కేవలం ఎస్సీ అభ్యర్థుల కోసం మాత్రమే రిజర్వ్ చేయబడింది. ఈ 2 పోస్టులకు కూడా వయస్సు 18 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇది కాకుండా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మరో 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. సరే, అర్హతలు, జీతం, ఈ డీటెయిల్స్ అన్నీ చూసాం గదా. మరి ఇప్పుడు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడమెలా, ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా వివరిస్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసే అవకాశం లేదు. కేవలం ఆఫ్లైన్ పద్ధతిలోనే, అంటే పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 500 రూపాయలు. దీన్ని బ్యాంకుకు వెళ్లి ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్ రేవారి, పేయబుల్ అట్ రేవారి అనే పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ తీయించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడొక మంచి విషయముంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఈ 500 రూపాయల ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. వాళ్లకి పూర్తి ఫీజు మినహాయింపు ఇచ్చారు. ఈ ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ డిమాండ్ డ్రాఫ్ట్ రెడీ చేసుకోవాలి. తరువాత అప్లికేషన్ ఫామ్ను నీట్గా ఫిల్ చేయాలి. ఆ తర్వాత అవసరమైన అన్ని సర్టిఫికేట్ల జిరాక్స్లపై సెల్ఫ్ అటెస్ట్ అంటే మీ సంతకం చేసి అప్లికేషన్తో జత చేయాలి. 4వది మీ అడ్రస్ రాసి 56 రూపాయల స్టాంప్ అంటించిన ఒక ఖాళీ కవర్ను కూడా దీంతో పాటు పెట్టాలి. ఫైనల్గా వీటన్నిటినీ కలిపి వాళ్లు చెప్పిన అడ్రస్కి పోస్ట్ చేయాలి. అప్లికేషన్ పంపించడానికి చివరి తేదీ జనవరి 16.
టైం మరీ ఎక్కువగా లేదు. సో అర్హత ఉన్నవాళ్లు అస్సలు ఆలస్యం చెయ్యకుండా వెంటనే ఈ ప్రాసెస్ మొదలుపెట్టడం మంచిది. సరే, ఇప్పుడు ఈ అవకాశం గురించి మరికొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఏదైనా జాబ్కి అప్లై చేసే ముందు అందులో ఉన్న ప్లస్ పాయింట్స్తో పాటు మైనస్ పాయింట్స్ కూడా తెలుసుకోవడం చాలా అవసరం. అప్పుడే సరైన నిర్ణయం తీసుకోగలం. ఇక్కడ గమనించాల్సినవి రెండు విషయాలు. మొదటిది, ఇది కాంట్రాక్ట్ ఉద్యోగం. మొదట 1 సంవత్సరానికి తీసుకుంటారు. రెండోది, జాబ్ లొకేషన్ హర్యానాలోని రేవారిలో ఉంటుంది. అయితే బెనిఫిట్స్ చూస్తే క్వాలిఫికేషన్కి మించిన అద్భుతమైన జీతం, చాలా తక్కువ పోటీ, అంతేకాకుండా అక్కడే ఉండటానికి వసతి సౌకర్యం కూడా వాళ్లే కల్పిస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగం అనగానే చాలామంది వెనక్కి తగ్గుతారు. కాని ఒక్క విషయం ఆలోచించండి. ఒక్కసారి గవర్నమెంట్ సెటప్లోకి అడుగు పెడితే అది కాంట్రాక్ట్ అయినా సరే జీవితానికి ఒక భరోసా వస్తుంది. సాధారణంగా పనితీరు బాగుంటే ఇలాంటి కాంట్రాక్ట్లని పొడిగిస్తూనే ఉంటారు. ముఖ్యంగా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఒకవైపు మంచి జీతంతో ఆర్థికంగా స్థిరంగా ఉంటూ, మరోవైపు ఎలాంటి టెన్షన్ లేకుండా మీ అసలు లక్ష్యం కోసం ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. అందరిలాగే లక్షల మందితో పోటీ పడతారా, లేక ఇలాంటి అరుదైన, తక్కువ పోటీ ఉన్న అవకాశాన్ని తెలివిగా అందిపుచ్చుకుంటారా? ఈ ఒక్క నిర్ణయం ఒకరి భవిష్యత్తును మార్చగలదు. ఈ సమాచారం అవసరం ఉన్నవారికి తప్పకుండా చేరవేయండి.